హాయ్ గైస్, చియాన్ విక్రమ్ లేటెస్ట్ తంగలన్ మూవీ ట్రైలర్ అయితే వచ్చింది. ట్రైలర్ చూసిన తర్వాత చాలా రోజుల తర్వాత విక్రమ్ మూవీ థియేటర్కి వెళ్ళి చూడాలనిపించింది. అలాంటి అలాంటి ఇంపాక్ట్ కలిగించే విధంగా ట్రైలర్ అంత గొప్పగా ఆకట్టుకున్నది. పా రంజిత్ డైరెక్టర్. రజనీకాంత్తో తీసిన 2 సినిమాల్లో అంత గొప్పగా ఆడలేదు. కాలా కానీ కబాల్ కానీ. ఈ సినిమా కంటెంట్ మీద ఫోకస్ పెట్టినట్టున్నాడు. కోలార్ గోల్డ్ ఫీల్డ్లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ కథ తీసుకొని ఆ గోల్డ్ ఉన్న ప్రాంతంలో అక్కడ మనుషులు ఎలా జీవిస్తున్నారు, వాళ్ళ గెటప్లు ఏంటి, వాళ్ళ జీవన విధానం ఏంటి, వాళ్ళను వాడుకొని గోల్డ్ సాధించి వాళ్ళ ప్రాణాలు ఎలా తీశారనేదే ట్రైలర్లో కథా పాయింట్ అన్నట్టు అర్థమైంది. చాలా గొప్పగా అనిపించింది. ట్రైలర్ మాత్రం నో డౌట్, ట్రైలర్ చూస్తే మాత్రం ఎవరైనా ఈ సినిమా చూడాలి అనిపించే రేంజ్లో అంత ఇంప్రెస్ కలిగే విధంగా చేసింది. మరి ముఖ్యంగా విక్రమ్ గెటప్ క్యారెక్టర్ కోసం ఈయన ప్రాణం పెడతాడేమో అనిపించింది. ఆ గెటప్ చూస్తుంటే ఎంత కష్టపడ్డాడో క్యారెక్టర్ కోసం, ఇంత గొప్పగా కష్టపడాలా అనిపించింది. ఒకప్పుడు అపరిచితుడు తర్వాత తెలుగులో తన మార్కెట్ ఏ స్థాయి ఉన్నదో అసలు రాను రాను మార్కెట్ జీరో అయిపోయింది విక్రమ్ది. కానీ ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు చూడాలనిపించే రేంజ్లో అలాంటి ఇంపాక్ట్ అయితే కలుగజేసింది. ట్రైలర్ పాజిటివ్ వే తీసుకొచ్చింది. చాలా గొప్పగా ఆకట్టుకున్నది. తన డైలాగ్ డెలివరీ కానీ, కొన్ని షాట్లలో తన పర్ఫార్మెన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ట్రైలర్ చూస్తుంటే 2 నిమిషాల 10 సెకండ్ల పాటు ఏదో కొత్తగా అరే చాలా బాగుందే ప్రతి షాటు, ప్రతి ఫ్రేము. కథ కూడా గోల్డ్ మీద ఇంత కేజీఎఫ్ చూసాము, ఇది కూడా ఒక డిఫరెంట్ వేలో జరగబోతుంది స్టోరీ అన్నట్టు క్యూరియాసిటీ మాత్రం బ్రహ్మాండంగా క్రియేట్ చేసింది. ట్రైలర్ మాత్రం అంచనాలు సినిమా మీద ఏ మాత్రం తగ్గకుండా అంచనాలు పెంచే రేంజ్లో ట్రైలర్ మాత్రం ఆకట్టుకున్నది. విక్రమ్కు నాకు తెలిసి అపరిచితుడు తర్వాత ఆ స్థాయి సక్సెస్ లేనే లేదు. కానీ తన కష్టం సినిమా ఎంత కష్టపడ్డాడో తెలుసు. అనుకున్నంత రేంజ్లో సక్సెస్ కాలేదు, కానీ మళ్ళీ దానికి మించి డబుల్ కష్టం అనిపించింది ఈ సినిమా. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఆ గెటప్లు, తన బాడీ కానీ, తన మాట తీరు కానీ, ప్రతి ఒక్కటి ఫ్రేమ్ టు ఫ్రేమ్ ప్రతి ఒక్కరి కష్టం ట్రైలర్లో కానొచ్చింది. చూసిన తర్వాత ఈ సినిమా ఎప్పుడు చూడాలని క్యూరియాసిటీ మాత్రం కలిగింది. చాలా రోజుల తర్వాత విక్రమ్ సినిమా ఎప్పుడు చూడాలి అనిపించే రేంజ్లో ట్రైలర్ పాజిటివ్ వే తీసుకొచ్చింది. గోల్డ్ కోసం వార్ జరిగితే ఆ సినిమా ప్రతి ఒక్కటి సూపర్ హిట్టే. KGF 1, KGF 2. థ్యాంక్ యూ సో మచ్. ఆగస్టు 15వ తారీఖున రిలీజ్ అవుతుంది.